నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలి డివైడర్ ని దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో లారీ డ్రైవర్, క్లీనర్ సహా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని డ్రైవర్ సజీవ దహనమయ్యారు. రెండు వాహనాలకు మంటలంటుకుని దగ్ధమవుతుండగా అప్రమత్తమైన స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులుండగా అందులో 15 మందికి గాయాలయ్యాయి. బస్సు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సిరివెళ్లమెట్ట ప్రమాద స్థలం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ లోకేష్. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. లోకేష్, విజువల్ చూస్తుంటే ఎంత వేగంతో ఈ రెండు వస్తున్నాయి లారీ బస్సు అనేది అర్థమవుతోంది. ప్రమాద తీవ్రత కనిపిస్తోంది. ఎలా ప్రమాదం జరిగింది, పూర్తి వివరాలేంటి? గాయపడ్డ వాళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం? బిందు, నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 3 మృతి చెందగా 16 మందికి గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ యొక్క సిరివెళ్లమెట్ట వద్ద చేరుకోవడం జరిగింది. ఈ యొక్క సిరివెళ్లమెట్ట వద్ద అంటే నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆపోజిట్ డైరెక్షన్ లో అక్కడ ఆ యొక్క ఏదైతే ఈ బస్సును తరలిస్తున్నారో ఆ యొక్క ప్రాంతంలోనే ఆ డివైడర్ ని ఢీకొట్టడం జరిగింది. ఒక్కసారిగా ఈ యొక్క బస్సు టైరు పేలడంతో ఆ బస్సు అదుపు తప్పి ఒక డివైడర్ ను ఢీకొనడం జరిగింది. వేగంగా ఉన్న ఒక బస్సు ఇక్కడ మనం ఏదైతే సంఘటన స్థలంలో ఇక్కడ ఖాళీ బూడిదైన ఈ యొక్క ఏదైతే బస్సు యొక్క అవయవాలు కనపడుతున్నాయో ఈ యొక్క ప్రాంతంలోనే పూర్తిగా ఈ యొక్క బస్సు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అంటే బస్సుతో పాటు ఈ యొక్క కంటైనర్ లారీలో కూడా మంటలు చెలరేగాయి. చాలా ఫాస్ట్ గా యొక్క మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్లు ఇద్దరు కూడా ఏమాత్రం తప్పించుకోలేని పరిస్థితి అయితే కనబడుతుంది. యొక్క మంటల్లో చిక్కి వారు ఇద్దరు కూడా సజీవ దహనమైన పరిస్థితి కనబడుతుంది. లారీలో ఉన్న మరొక క్లీనర్ కూడా ఈ యొక్క మంటలకు ఆహుతి అయిన పరిస్థితి. 3 సజీవ దహనమైన పరిస్థితి. ఒక్కసారిగా యొక్క బస్సులో ఉన్న క్లీనర్ మాత్రం కొద్దిగా అలర్ట్ అయినారు. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే ఆ బస్సు యొక్క డోర్లు కూడా ఏమాత్రం ఓపెన్ కాలేని పరిస్థితి. అత్యంత ధైర్యం చేసి ఆ యొక్క క్లీనర్ బస్సు అద్దాలు పలగొట్టుకుని కిందికి దిగారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా వారికి సహకరించి ఆ క్లీనర్ తో సహకరించి బస్సులో ఉన్న 36 మందిని అద్దాలు పలగొట్టి వారిని బయటికి తీసుకురావడం జరిగింది. వారు గాయాలతో బయటపడిన పరిస్థితి. ఎవరైతే గాయాలైనారో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మంటల తీవ్రత చాలా అధికంగా ఉండడం చేత ఈ యొక్క స్థానికులు అలర్ట్ గా ఉండడం చేత వారిని కాపాడగలిగారే కానీ లేకపోతే ఏమాత్రం ఆలస్యమైంటే మాత్రం బస్సులో 36 మంది కూడా సజీవ దహనమైన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.